నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ అపారమైన కృప కనికరము మా పట్ల చూపించిన దినాన మీ సన్నిధిలో చేరే భాగ్యాన్ని మనం దయచేసినందుకు మీరు వహించిన ఆరోగ్యాన్ని బట్టి మీ స్తోత్రం, మీరు వహించిన ఆయుష్ను బట్టి మీ స్తోత్రం, బిడ్డలందరూ నడిపించినందుకే మీ స్తోత్రం. ఆ వాక్యంతో మమ్మల్ని నడిపించి ఈ సత్యవాక్య లేఖనాలను పరిశీలించి ధన్యత మాకు అనుగ్రహింపచేసి నడిపించినప్పుడు క్రీస్తు వారి నూతన నామంలో ప్రార్థించడం దేవుడు ఎలాంటి వాడు అంటే కనుక ఆయన పూజనీయుడు, ఆయన మహోన్నతుడు, ఆయనకి ఎవరిని కూడా సాటి చేయలేము, సమానం చేయలేము. అని కొంత వాక్యాన్ని మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడాలని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువుల వారిని దేవుడు కాదు అనే విషయాలను సమాజంలో చూపిస్తున్నారు. అది క్రైస్తవ వ్యక్తులుగా ఉన్నారంటున్నారు. అది చెబుతూ నేను మాట్లాడుతూ వచ్చాను. యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ ఔన్నత్యము, దైవత్వం ఆయన పొందా లేదా ఆ దైవత్వము ఎలా వచ్చింది అనే దాన్ని ఈరోజు వివరించడానికి ముందుగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 3వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం నుండి మాటలు చదివి విచిత్రం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చూపించే చెప్తున్నారు. అటు అసత్యవాదులు కూడా వాక్యాన్ని కలపడానికే వాక్యాన్ని తీసుకుంటారు, సత్యవాదులు కూడా వాక్యాన్ని చెప్పడానికి వాక్యంలో ఉన్న రెఫరెన్స్లు చూపిస్తారు. కానీ నిర్ధారణ అనేది దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనకి ఇచ్చాడు. ఆ ఆత్మ ద్వారా ఏం జరిగితే నిర్ణయించుకోవాలి. వీటిని కూర్చిన పత్రికలన్నింటిలోనూ బోధించుతున్నప్పుడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించినప్పుడు కష్టతరమైన వీటిని విద్యాహీనులను, అస్థిరులైన వారును, తగ్గిన లేఖనములను అపార్థము చేయనట్టు తమ స్వకీయ నాశనము అపార్థం చేస్తారు. లేఖనాలను అపార్థం చేసుకుంటారు. ఎందుకంటే కనుక తమ స్వకీయ నాశనమును కూడా ఏం చేసుకుంటారంటే వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. లేఖనాలను అపార్థం ఎందుకు చేసుకుంటారంటే కనుక తమ నాశనం కూడా వెళ్ళిపోతున్నారు అన్న విషయాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారంటే అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకుంటూ లేనివి చెప్పడానికి లేదా ఏదో భ్రమపడేలాగా కష్టపడి పక్కని చదివి వెళ్తున్నాడు. పేరు భగవన్ దాస్ అని ఒక యూట్యూబ్ ఉన్నాడు. అతను కూడా చాలా బాగా చదివాను అనుకుంటాడు. ఒక వ్యక్తి ఒక ప్రసంగాన్ని తప్పు పట్టాలనుకుని మొదలు పెడితే అది సత్యాన్ని కూడా తప్పని చూపించచ్చు. ఏ ఒక్క వ్యక్తి ప్రసంగాన్ని కూడా ఇది పొరపాటు తప్పని చూపించాలని నిర్ణయించుకుంటే మనసులో నిర్ణయించుకుంటే కనుక ప్రతి ప్రసంగాన్ని ఇది తప్పు అని చూపించచ్చు. ఆ రీతిగా అర్థం చేసుకునే ఆ మనిషి అపార్థం చేసుకునే విషయాలు ఎక్కువగా బైబిల్లో వాడుకుంటారు. ఆ విధంగా
అలా మాట్లాడే విషయంలో యేసుక్రీస్తు వారి గురించి తక్కువ చేయొచ్చు. దేవుడు కుమారుడు అని ఒప్పుకుంటాడు, కానీ దేవుడు అనే విషయాన్ని అలా దేవుడు అని ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా సాతాను పిల్లలని ఎక్కువగా ఎడగారం చేస్తుంటారు. అయితే బైబిల్లో దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయనకి సాటి చేయడానికి ఎవరు లేరు. ఈయన సరిపోతాడని మనుషుల్లో లోకంలో ఎవరైనా తీసుకొచ్చి చూపించడానికి లేదు. ఈయన సరిపోతాడు దేవుడికి, ఈయన సరిపోతాడు ఈయన సరిపోతాడంటే ఎవరికి లేదు, అవకాశం లేదు, లేదా చాయిస్ లేదు. ఎందుకు లేదంటే మనం మానవ మాత్రులు. ఒక ఎంపిక చేయాలంటే, ఒక వ్యక్తిని ఎంపిక చేయాలంటే జడ్జి కావాలి అన్నమాట. జడ్జి ఉండాలి. జడ్జి ఉంటే కనుక వాళ్ళిద్దరి యొక్క పందెము, వారి యొక్క ఇద్దరి యొక్క ఆ పోటీలో ఎవరు గెలిచారు, ఎవరు తక్కువగా ఉన్నారు అనేది జడ్జి ఉంటాడు. అలా దేవుడికి జడ్జ్ చేసి ఈయన చిన్నవాడు అని కొలవడానికి లేదు, లేదా ఈయనకి ఈయన సమానం అవుతాడు, ఈయన సరిపోతాడు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు దేవుడి విషయం. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే చాలా టైం పడుతుంది ప్రసంగం. ఓపికతో ఇంతకంటే చాలా గొప్ప సంగతులు మనకు తెలుసు. లోకాసు వార్త 2వ అధ్యాయం, లోకాసు వార్త 2వ అధ్యాయం 28వ వచనం. చేతుల్లో ఆయన దేవుణ్ణి స్తుతించుచు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని బోధించుచున్నావు. అన్యజనులు నిన్ను బయలుపరచుటకు వెళ్తున్నాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుటను నీ రక్షణను కన్నులారా చూచుతిని అని ఇక్కడ సుమియల్ గారు యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నప్పుడు సుమియోన్ అనే భక్తుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న ఉన్నారు. ఏమవుతాడండి ఈయన? నాదా అంటే నాదుడు. నాదా అంటే గనక ఏకైక యజమాని అని అర్థం వస్తుంది. ఎవరైనంటే ప్రవక్త సుమియోను యెరూషలేము దేవాలయంలో యాజకత్వం చేస్తూ దేవాలయంలో ఉండిన వ్యక్తుల్లో చెప్తున్నారు. ఈ యాజకుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని బాలుడిగా ఉన్నప్పుడే చూసి నాదా నన్ను ఆదరించేవాడు, నన్ను పోషించేవాడు, నా యజమానుడు, నా భర్త. ఒక యేసుక్రీస్తు ప్రభువుల వారు బాలుడైన వాళ్ళని చూసి వీళ్ళు మాట్లాడాల్సిన అవసరత ఏమైంది? ఇక అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం చెప్పండి. 4వ అధ్యాయము 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమందు భూమికి సముద్రములకు వాటిలో ఉన్న సమస్తమును కలగజేయువాడు. ఇక్కడ కూడా అపోస్తులు
దేవునికి ప్రార్థన చేస్తూ వాళ్ళు కూడా ఉచ్చరిస్తున్న మాట ఇదే, నాదా. సమ్ టైం రెండు విషయాలు, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, రెండు తండ్రి అయిన దేవుడు యెహోవా గురించి నాదా అన్న సందర్భాన్ని తీసుకొచ్చేటప్పుడు మాట్లాడతారు. అంటే వీళ్ళకి అపోస్తులకి లేఖనాలు సరిగ్గా అర్థం కాలేదు. అపోస్తులకి లేఖనాలు సరిగ్గా అర్థమై ఉంటే కనుక మరి వాళ్ళు కూడా విడదీసి ఒకవేళ మాట్లాడడం వచ్చేమో అనే అభిప్రాయాలు కూడా అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక మాట మార్కు సువార్త మనం కూడా మాట్లాడలేదు చూసే మాట. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. రెండు సార్లు ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రభు అని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక ప్రభు అంటే సరిపోద్ది కదా, ప్రభు అంటే సరిపోద్ది. అక్కడ మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిదే. ప్రభువు అసలు యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించింది ఎవరంటే కనుక దేవుడే. ఆ విషయాన్ని కూడా చూద్దాం. ఆ విషయాన్ని చూసే కీర్తన గ్రంథం 80వ అధ్యాయం, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 17 వచ్చింది. 80వ అధ్యాయం 17 వచ్చింది చదువుతాం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 17 వచ్చింది. 80 అధ్యాయము కీర్తన గ్రంథం 17 వచ్చింది. లేదా 80 ఎన్నిసార్లు వాయిస్ రేంజ్ చెప్పలేదు. 80:17 నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. అప్పుడు మేము నీ యొద్దకు తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపు. అప్పుడు నీ నామమును బట్టియే మొరపెట్టుదుము. అంటే నీ కొరకు నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగా నీ బాహుబలం ఉండును గాక. అంటే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏం చేశారంటే ఆయన ఏర్పరచుకున్నారు. అందుకే దేవుడు ఒంటరిగా, అంటే సమీపించలేని తేజస్సు, సమీపించరాని మహిమలో దేవుడు అక్కడే ఉన్నాడు. సమీపించరాని దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు, చేరలేరు. కానీ దేవుని యొక్క ఉనికి యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీదకి రావాలి. యేసుక్రీస్తు వారు ఆయన నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముందును గాక. అంటే యేసుక్రీస్తు వారికి దేవుడైన తండ్రి అయిన దేవుడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక బాహు బలము, ఆయన శక్తి ఉంది. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మల్ని బ్రతికింపు. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర పెట్టుదుము. నీ నామమును బట్టియే మేము మొర్ర పెడతాం. ఆయన ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అదే అన్నాడు, యెహోవా సైన్యములకు అధిపతులకు దేవా,
శ్రమలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. భక్తులందరూ కూడా ఆయన గురించి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారిని ఎలా చూపిస్తున్నారు అనేది చూస్తాం. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి, అంటే అనబడినవి పిలవబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగింది, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తములో కలిగిను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అన్నట్టు. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగే, ఆయన నుండి సమస్తము కలిగే. నా 7వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగిన, మనం ఆయన ద్వారా కలిగిన వారం. ఎందుకు ఇప్పుడు ఎవరు కలగజేశారు? యేసుక్రీస్తు వారు కలగజేశారా? తండ్రి అయిన దేవుడు కలగజేశారు. ఇది మరొకసారి ఆలోచిస్తాం. ఇప్పుడు ఒక విషయాన్ని, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం నుండి చూద్దాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులు కాగా, ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరమునకు వెక్కిపోలేదైతే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందువు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఆయన ప్రభువుగా ఉన్నాడు, ఈయన కూడా ప్రభువుగా ఉన్నాడు. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను, మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. దేవుడు అందుకే ఆయనకి సాటి ఎవరు చేయలేరు. దేవునికి సాటి ఎవరు చేయలేరు. కానీ ఆయన నియమించాలి, చాటిగా చూపించాలి. ఈయన ఎవరు? మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరికి చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీకి చెప్తున్నాడు. ఇశ్రాయేలీకి, ఎందుకంటే వారు నమ్మలేదు కాబట్టి యేసుక్రీస్తు వారిని. ఇదిగో ఈయన ప్రభువు గారు నా ప్రభువు అని చెప్పాను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువు గారు క్రీస్తు గారు నియమించాడు. ఈయనే ప్రభువుగా, ఈయనే. ఇంకా కొన్ని విషయాలు చూస్తే కనుక అసలు యేసుక్రీస్తు వారిని గణపరచకపోతే తండ్రిని గణపరచలేరు. ఇంకా యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేసిన అది దేవునికి దగ్గరికి కూడా ఉంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం.
తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరు కుమారుడిని గణపరచవలెనని యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు తండ్రి ఎవరికి తీర్పు తీర్చదు కానీ తండ్రిని గణపరచునట్టుగా అందరు కుమారుని గణపరచవలెను. ఈ విషయాలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులు ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని ఇదిగో అపోస్తుల కార్యంలో ఆయనను ప్రభువుగా నియమించాడు, ఆయనను క్రీస్తుగా నియమించాడు అని చెప్తున్నాడు. ఆ తీర్పు తీర్చవాలని గణపరచినట్లుగా అందరు కుమారుని గణపరచవలను, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చే అధికారం, సర్వాధికారము కూడా కుమారునికి అప్పగింపబడింది. కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. అదనంటే యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయకూడదు. యేసుక్రీస్తు వారిని గణపరిచితే తండ్రిని గణపరచినట్లు. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుంచి. పితరులు వీరు వారు శరీరము బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఇది కూడా రోమిలకు రాసిన పత్రిక అంతా కూడా రోమా సంఘములో ఉన్న అప్పుడు రోమా అధికారం కింద ఉన్న యూద జనాంగం గురించి మాట్లాడారు. యూద జనాంగానికి తెలిసింది ఏంటంటే కనుక దేవుడు తండ్రి అయిన దేవుడు యెహోవాయే. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అపోస్తులు ఏం చూపించాలనుకుంటారంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని వాళ్ళకి ప్రమోట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఔన్నత్యం, ఆ గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలియదు. పాత నిబంధన అంతా మోషే, అబ్రహాము, దేవుడు అనుకోవడమే తప్ప దానికి యేసుక్రీస్తు వారిని నియమించాడు. ఈయన ద్వారానే పరలోకం వెళ్తారు మీరు, ఇది లేకపోతే మీ జీవితం వేస్ట్, ఇది కావాలి, ఈయన ముఖ్యము, ఈయన ప్రాముఖ్యమైన వాడు అని చూపించడానికే పౌలు గారు చెప్తున్నాడు అన్నమాట. అయితే 9వ వచనం అన్నాడు, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు కానీ ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు, అబ్రాహాము సంతానము మాత్రమైనంత మాత్రాన వారు పిల్లల కారు. మీరు యేసుక్రీస్తు వారి ద్వారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా, ఎందుకంటే ఈయన ప్రభు, ఈయన దేవుడు, లార్డ్ అని యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పిస్తున్నారు. పితరుల వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. ఈయనైతే సర్వాధికారి అయిన దేవుడై ఉంది. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్న సమయం. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన నిరంతరము కూడా స్తోత్రార్హుడు. ఈరోజు ప్రతిరోజు కూడా స్తుతించడానికి, ఆరాధించడానికి ఆయన అర్హత కలిగిన వాడు.
అర్హత కలిగిన వాడు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం, ఇది అందరికీ తెలిసిన విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది. సమస్తము ఆయన మూలముగా కలిగినది. ఆయనే నియమించాడు కాబట్టి దేవునికి ఎవరు సాటి నియమించలేదు. ఆయన నియమించచ్చు, దేవుడు నియమించచ్చు, దేవుడు పెట్టచ్చు. దేవుడు పెడితే కనుక ఇదిగో ఇన్ని మీరు మొక్కండి, ఇనికి మీరు ప్రార్థించాలి, ఈయన దేవుడుగా ఆరాధించాలి. దేవుడు చూపిస్తే చేయొచ్చు. కొంతమంది దేవుణ్ణి అర్థం చేసుకునే విషయాలు ఎలా ఉంటారంటే కనుక అక్షరాల్లోనే ఆగుతారు, అక్షరాల్లోనే చూస్తారు. దేవుణ్ణి అక్షరాలతో కాదు, ఆయన ఆత్మయు లేఖనంలో ఉన్న మాటలు ఆత్మయు శక్తినై ఉన్నాయి. ఈరోజు ఏం అర్థం చేసుకోవట్లేదంటే దేవుని శక్తిని అర్థం చేసుకోవట్లేదు. లేఖనాలు అంటే మాటలు మాత్రమే పరిమితం అవుతున్నారు క్రైస్తవులు. మాటలకు పరిమితమయ్యి దేవుని శక్తిని ఏం చేస్తున్నారంటే తక్కువ చేస్తారు. దేవుని శక్తి అర్థం కానప్పుడు దేవుడు కూడా ఏమవ్వాలంటే అర్థం కాదు. దేవుడు మాటలతో పరిమితమైన వాడు కదా, శక్తి కలిగిన వాడు. ఆయన అద్వితీయుడు. ఆయన ఎలాంటి వాడు అంటే కనుక చాలా పవర్ఫుల్ గాడ్. లేదా ఆయన్ని మనం సమీపించలేము, చూడలేం. ఆయన శక్తిని అర్థం చేసుకోవాలంటే కనుక వేరే చేయాలి. రెండింటిని కూడా సమానంగా చూడాలి. ఒకరిని తక్కువ, ఒకరిని ఎక్కువ దేవునికి ఇవ్వకూడదు. తక్కువ ఎక్కువ వాళ్ళకి సరిపోదు. అది మనుషులుగా ఇవ్వచ్చు. మా రమేష్ గారు నాకన్నా చిన్నవాడు, కానీ జ్ఞానంలో అయినా పెద్దవాడు. నేను కొంచెం తక్కువ వాడిని. ఇలా మనుషులుగా తక్కువ చూసుకోవచ్చు. దేవుడి విషయాల్లో ఎక్కువ తక్కువలు చూడకూడదు. ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన నియమించే విధానాన్ని ఆయన యొక్క శక్తిని ఏం చేయాలంటే మనం అనుభవించట్లేదు. ఆయన శక్తిని అనుభవించినప్పుడు దేవుడు మనిషికి ఏమవ్వాలంటే కనుక అర్థం కాదు. ఇప్పుడు 14వ వచనం చూద్దాం. ఆ వాక్యం ఎవరో యేసుక్రీస్తు వారు శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఆయన అద్వితీయుడే. ఆయనే చెప్తున్న విషయం. అద్వితీయ ప్రభువు. ఇంకా కొన్ని మాటలు చూసి చూద్దాం. ముందుగా ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రిక అసలు ఎన్నిసార్లు క్రిస్మస్లో కానీ ఎన్నిసార్లు చదువుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చాక కూడా అర్థం కావట్లేదు విషయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచ్చిన 9 నుంచి 11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, అంటే దేవదూతలైన, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వారి మోకాలు యేసు నామమును వంగునట్లు, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థము యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును
ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామానికి అంటే కనుక దేవుడు, తండ్రి అయిన దేవుడు యొక్క నామము, ప్రభావాన్ని నేను ఏం చేస్తున్నాడంటే కనుక ఈక్వల్, ఆయన అద్వితీయుడు, ఈక్వల్, సమానం. వాళ్ళకి లేదు, ఎవరికి? దేవుడికి లేదు. ఈయన చిన్నోడు, ఈయన పెద్దడు, పరిశుద్ధాత్ముడు చిన్నడు, యేసుక్రీస్తు వారు చిన్నడు, లేకపోతే ఈయనకి తక్కువే ఉండే నన్ను ఎక్కువ మహిమపరచండి అని ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడే విధానం ఎక్కడ తక్కువ ఎక్కువ, అది మనుషులకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప దేవుడికి పరిమితం అవ్వదు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ఆయన హెచ్చిస్తే ఇంకెవరు దాన్ని తగ్గించడానికి లేదు. ఆయన హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంకా 6వ వచనంలో కూడా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు యేసుక్రీస్తు. అంటే సమానం ఈక్వల్ గా ఉండే ఆ ధన్యతను కూడా యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వచ్చాడంటే మన కోసం వచ్చాడు. అక్కడ ఉంటే, తండ్రి దగ్గరే ఉంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనతో ఉంటే కనుక పరలోకంలో ఉండి బాధ అనేది శరీరానికి ఆయన అనుభవించేవాడు కాదు. కానీ దేవునితో ఉంటే తరగని సంతోషం, పరలోకంలో ఉంటే తరగని సంతోషం ఆయనతో ఉంటే. కానీ ఆ భాగ్యాన్ని కూడా, సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే వదులుకునే యాతన, బాధ, కష్టాలు, మన కొరకు సిలువ, మన కొరకు శ్రమ, మన కొరకు కిరీటము, ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించాడంటే కనుక ఇప్పుడు ఆయన మనం పరలోకం తీసుకున్నారు. ఈ బాధను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనను అధికముగా హెచ్చించాడు, సమానంగా చేశాడు. ప్రతి నామానికి అంటే దేవుని యొక్క నామాన్ని కూడా సమానముగా ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. ఇంకా మరొక మాట మనం చూడగలుగుతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యము గురించిన బోధననే ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందుంటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించినట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యమును గ్రహించినట్లు నాకుండి మీలో సైతము ఫలించి వ్యాపించుచున్నది. తర్వాత 15వ వచనం, 18వ వచనం. సంగమను అను శరీరము ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలోను ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచిన ఆది సంభూతుడాయను. ఆయన అన్నిటిలోనూ ముఖ్యముగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 17వ వచనం. ఆయన అన్నిటికీ ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడును, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల్లో నుండి లేచుటకును ఆది సంభూతుడాయను.
ఆది సంభూతుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటిలో ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రికి ఇష్టమైంది. ఇది చేసిన త్యాగం, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం, ఆ శిలువ ఆ త్యాగం. తర్వాత ఇంకేమన్నాడంటే 15 వచనంలో ఉంటాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు, ఆది అంటే ప్రారంభము నుంచి ఉన్నవాడు, సంభవించిన ఉన్నవాడు. ఆకాశం ఉందేను, భూమి ఉందేను, యుగము దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందే సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయనను బట్టి. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. మీరు నా నామమున దేనిని అడిగెదరో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేతులు అన్నారు. చేతులు 11వ వచనం నుండి 11వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచునట్టు దానిని చేతులు. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు నా నామమును అడిగితే నేను, నా నామాన్ని అడిగినా నేను వింటా, చేస్తా. తర్వాత నా నామమును మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందురు, మీ అద్ద ఎల్లప్పుడూ పెట్టుకోయిన వేరొక ఆదరణకర్తని పంపుదును అంటున్నారు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో వీటిని భక్తితో బ్రతుకుతుండవాలని మనకు బోధించుతున్నది. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకి దేవుడిగా, ప్రభువుగా నియమించాడు. ఆయన చేసిన త్యాగమును బట్టి. ఇది అర్థం చేసుకోక అపార్థం చేసుకుని యేసుక్రీస్తు వారిని కుమారుడే, దేవుడు కాదు అని ఎక్కువ ఏం చేస్తున్నారు కనుక ప్రకటిస్తున్నారు. ఇంకా చాలా విషయంలో త్వరగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు సెలవిచ్చుచున్నాడు. అల్పయు ఒమేగయు నేనే. 17వ వచనం. నేను ఆయనను చూడగా చచ్చిన వారు ఆయన పాదముల యొక్క పెడితే ఆయన తన కుడి చేతలను నా మీద నుంచి వాకిట్లను భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనైతిని గాని వీటిలో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి.
ఆయన అనుపయోగమే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేను మొదటి వాడను కడపటి వాడని అన్నాడు. మరి ఈ విషయం ఎందుకని అన్నారు అనేది చాలా బాగా లేఖనాలను పరిచయం చేసిన వాళ్ళు బాగా అర్థం చేసుకుంటే ఇలా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చింది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11 వచ్చింది. ప్రకటన 5వ అధ్యాయం 11 వచ్చింది. 12 వచ్చింది. వారు వదిలింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొంద నరుకుడని స్వరముతో చెప్పుచుండిరి అని. యేసుక్రీస్తు ప్రభుల వారికి వదిలింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానము మహిమ ఘనతని మహిమ స్తోత్రము పొంద నరుకుడని స్వరముతో చెప్పుట అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి అని చెప్తారు. అయితే అపోస్తులు మనకి ఎవరో ప్రాముఖ్యం అంటే కనుక అపోస్తులు మనకి ప్రాముఖ్యమే. స్పీడ్గా తీయండి. అప్పుడు విగ్రహాలు చూపిస్తాను. అపోస్తులు మనకు ప్రాముఖ్యం కాబట్టి వాళ్ళ ముగింపులో రాసిన పత్రికలన్నింటిలో ఏం మాట్లాడారు అనే దాన్ని చూద్దాం. యోధా పత్రిక 24 వచ్చింది. 24-25 వచ్చిందో యోధా పత్రికలో తృప్తిల్లకుండా మిమ్మల్ని కాపాడుకును తన మహిమ ఎదుట ఆనందము నిమిత్తము నిర్దోషులుగా నిలువబెట్టవద్దు శక్తి గల మన రక్షకుడును అయిన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక ఆమేన్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఏం చేస్తున్నారంటే కనుక స్తుతిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతిస్తున్నారు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 18 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపను జ్ఞానమందు అభివృద్ధి పొంది ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకు మహిమ కలుగును గాక ఆమేన్. ఎవరికి చెల్లిస్తున్నారు ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారికి. యేసుక్రీస్తు ప్రభువు వారికి అపోస్తులు చెల్లిస్తున్నారు. దేవునికి ఏం చేస్తున్నారంటే కనుక మహిమ చెల్లిస్తున్నారు. తర్వాత పేతురు తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ పత్రిక చివరి అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 17 పౌలును నేను నా శరీరాతతో వందనములు రాయిచున్నాను. ప్రతి పత్రిక అదే గుర్తు నేను రాయికి ఇలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు గొప్ప మీకందరికీ తోడైయుండును గాక. 16 కూడా సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకు తోడైయుండును గాక. అంటే వాళ్ళు చెబుతున్న వాళ్ళు అందిస్తున్న శుభవచనాలు స్తుతించే విధానం, యేసుక్రీస్తు ప్రభువు వారిని స్తుతించే విధానం, ఆయన ఆరాధించకూడదు అనేవారు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయాలు చూపిస్తారు. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 28 వచ్చింది. 27 నుంచి తెస్సలోనికీ రాసిన సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపించవాలని ప్రభు పేరుతో మీకు ఆనబెట్టుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తోడైయుండును గాక. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక
నాలుగో అధ్యాయము 23వ వచనం. 4వ అధ్యాయం 23వ వచనం. ప్రభువైన యేసు కృప మీ అందరికీ మీ ఆత్మతో ఉండును గాక. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప తోడుగా ఉండును గాక. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఆమేన్. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం 13 నుంచి ఉంటాయి. పరిశుద్ధులందరికీ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండును గాక. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఇవన్నీ చూసినట్లయితే కనుక వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎలా మహిమపరుస్తున్నారు అనేది చూపిస్తున్నారు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 25 నుంచి చూద్దాం. సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగునట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడి మరణము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తలు లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది. ఈ మర్మం అనుసరించి ఉన్నాడు నా సువార్త ప్రకారముగా యేసుక్రీస్తును గూర్చిన ప్రకారముగా మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడను అద్వితీయ జ్ఞానవంతుడనైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగును గాక. ఇవి యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పబడిన సందర్భాలు, సూచించిన విషయాలు. యోహాను సువార్త గురించి చెప్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొన వాడెవడో నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడుదుడు. యేసుక్రీస్తు వారిని నా ఆజ్ఞల వలన అంగీకరించి వాటిని గైకొన వాడెవడో నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన పంపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందనని చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రభువుగా నియమించాడు, లార్డ్గా నియమించాడు. సర్వాధికారం ఆయనకి ఉంది, సమానత్వ తత్వం ఉంది. అన్ని నామాల కల్లా పైనామాన్ని దేవుడే ఇచ్చాడు. అలా అప్పుడు ఆయన బట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ బట్టి ఆయన ప్రేమించి ఆయన పూజించి ఆయన్ని ఆరాధిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేస్తారంటే మనల్ని గైకుంటారు లేదా ప్రేమిస్తారు. అలా ప్రేమించినప్పుడే నా తండ్రి వలన ప్రేమింపబడదు. అలా ప్రేమించినప్పుడు ఇప్పుడు తండ్రి కూడా ఏం చేస్తాడంటే వాడిని ప్రేమిస్తాడు. అదేంటి, నన్ను తెలియజేయమని పంపిస్తే, నన్ను బయలుపరచమని పంపిస్తే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తారా, మీరు మిమ్మల్ని చంపేస్తారని దేవుడేమి. అందుకే నా నామం అడిగినా కూడా నేను చేస్తాను. 16వ అధ్యాయం
యోహాను సువార్త 16:15 తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనే తీసుకుని మీకు తెలియజేయనని చెప్పి తిని. తండ్రికి కలిగినవన్నీ నావి, తండ్రికి కలిగినవన్నీ. ఇప్పుడు తండ్రికి కొడుకున్నాడు. ఇది ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను, తండ్రి దేవుడు కాదు. అప్పుడు కొడుకున్నప్పుడు తండ్రి చివరి స్థితి లేదా ముసలివాడైపోయిన తర్వాత తనకి ఎంత ఆస్తి ఉందో అదంతా కూడా ఎవరికి చెందుతుంది? కొడుక్కే అవుతుంది. కొడుక్కే కష్టపడే తండ్రి సంపాదించింది ఎవరంటే కనుక తండ్రి. ఎక్కల ముక్కలు చేసుకుని రాత్రంతా కష్టపడి ఎకరాలు సంపాదించింది ఎవరంటే కనుక తండ్రి. ఇప్పుడు ఆ తండ్రి ఏమైనా దాని అంతటిని అనుభవించేసి పిల్లలకి లేకుండా చేస్తారంటే చేయదు. ఇప్పుడు అది ఎవరికి చెందుతుందంటే చివరగా కొడుకుకే, వారసుడికే చెందుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి లేదా తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనే తీసుకుని వదిలించి. తండ్రికి కలిగిన సమస్తం దేవుడే నియమించాడు, దేవుడే అధికారమించాడు, దేవుడే ఆయన చేశాడు. ఆయనకు సపోర్ట్ ఎవరు నిలబెట్టలేదు. ఈయన నీకు సరిపోతాడని నిలబెట్టే సామర్థ్యం కలిగిన వారు ఇంకొకరు లేరు. ఇంకొకరు ఉంటే గనక ఆయన దేవుడైపోతాడు. ఇప్పుడు వీళ్ళకి తీర్పు తీర్చుతాడంటే, ఇప్పుడు తండ్రి ఆస్తుల మీద గొడవలు వచ్చేది ఎవరికంటే మనకే. తండ్రికి పిల్లలకి ఆస్తుల మీద గొడవలు వచ్చే అనవసరంలో పడేయడం ఇవంతా కనుక మనకే మానవ సహజంగా జరుగుతుంది. అది దేవుడికి ఉండదు. అది ఇది పెద్దోడు, ఇది చిన్నోడు అనేది దేవుడికి ఉండదు. ఆ వ్యత్యాసం ఉంటే కనుకైనా దేవుడు అవడే. దేవుడు ఆయన నియమించాడు, ఆయన అధికారం ఇచ్చాడు, ఆయనే సమానత్వంగా చూపుతున్నాడు. ఆయన ఈక్వల్ గా ఉన్నారు. చిన్న పెద్ద ఈ భావాలు దైవత్వానికి ఏం చేయకూడదంటే ఆపాదించకూడదు. నేను కూడా కనుక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇలాగే నేను నెగ్లెక్ట్ గా అర్థం చేసుకున్నాను. అంటే కొన్ని విధానం ఏంటంటే కనుక సంస్థలు అని ఉంటాయి, పెంకు సంఘం అని లేదా BOA అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఇలా ఒక సంఘాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే ఎక్కడైతే మనం వెళ్ళి నేర్చుకుంటామో అదే కరెక్ట్ అని నమ్ముతాం. ప్రతి సంఘంలోనూ ఇక బీజం అనేది ఉంటుంది. వెళ్ళే మనం నేర్చుకునే ఏ సంఘం అయితే ఉందో అదే కరెక్ట్ అనే యొక్క భావం ఉంటుంది. నేను కూడా ఒకసారి దీన్ని చెప్పుకోవాలి. మామూలులో కూడా నేను కూడా ఇలాగే మాట్లాడాను. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు కాదు, దేవుని కుమారుడు. దేవుడు అని అంటే కనుక పేతురు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సందర్భం తీసుకుంది. పేతురు గారు నన్ను మనిషి కుమారుడు ఎవరని చెప్తున్నారు అని యేసుక్రీస్తు వారు అడుగుతారు. అడిగినప్పుడు అందరూ తలకులు ప్రవక్త అని చెప్తారు. మరి మీరేమంటున్నారంటే నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అంటున్నావు అని పేతురు అడిగినప్పుడు, పేతురు చెప్పినప్పుడు, శబాష్ పేతురు, ఈ సంగతి నా తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ మనుషులు ఎవరు నీకు బయలుపరచలేదన్న ఆ వచనాన్ని తీసుకుని యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడే అని నేను మామూలుగా మాట్లాడినప్పుడు ఒక ఆయన అడిగాడు, మరి యేసుక్రీస్తు వారు ఏమవుతారు? దేవుడు కాదా? ఆయన దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు అని వాదించాను.
అంటే ఒక సంస్థ లేదా ఒక సంఘాల్లో ఒక డినామినేషన్లకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ డినామినేషన్ యొక్క విధానం ఏమవుతుందంటే కనుక ఆ సంఘాల్లో ఉన్నప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది, అదే కష్టం అనిపిస్తుంది. అలా ప్రతి సంఘంలో కూడా ఒక సిద్ధాంతం అనేది ఏమవుతుందంటే బలంగా పాతుకుపోతుంది. నేను చాలా డినామినేషన్కి వెళ్ళా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళా, BOAకి వెళ్ళా, ఇంకా పెంతెకోస్ట్కి వెళ్ళా, హోసన్నా మినిస్ట్రీస్కి వెళ్ళా. ఇలా ప్రతిదీ కూడా నేను ఏం చేశానంటే చూసా, గమనించి వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం, అలవాటు చేసుకోవడం. దీనికి ఏంటి అంటే ఒక వాదన వచ్చిందంటే కనుక ఆ వాదన విషయంలో ఇది దేవుడు ఏ విషయానిగా చూడగలరో అనేది నేను బేరీ చేసుకున్నప్పుడు, లేదా నేను సబు చూసుకున్నప్పుడు, సమానంగా చూసుకున్నప్పుడు దేవుడు చివరికి నేను ఆయన్ని అర్థం చేసుకోవడం కొంచెమే, ఇంకా అర్థం కావాలి, బాగా ఇంకా అర్థం చేసుకోవాలి దేవుడి గురించి. ఇంకా ఆయన గురించి తెలియాలంటే ఆయన యొక్క జీవితకాలం చాలు. కానీ మనిషి తన వాదన నిలబెట్టుకోవడానికి మాట్లాడతాడు. మాట్లాడితే కనుక చాలా విషయాలు ఏం చేస్తారంటే మనిషి పొరపడతాడు. కానీ దేవుని గురించి ఆలోచిస్తే కనుక దేవుణ్ణి ఎక్కడి వరకు అర్థం చేసుకోవాలి, ఏం చేయాలి, ఆయన ఎలా అర్థం చేసుకోవాలనేది ప్రతిదీ కూడా దేవుడు రాసించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు. యేసుక్రీస్తు వారికి తండ్రికి ఏంటి మనకలా గిల్లి గజ్జాలు లేవు. వాళ్ళకి ఇది చిన్నోడు పెద్దోడు అనేక తారతమ్యాలు ఆయనకి లేవు. కాబట్టి దేవుడన్నా యేసుక్రీస్తు ప్రభుల వారన్నా ఎలా ప్రార్థన చేసినా ఆయన అంగీకరిస్తాడు. ఆయన్ని ఏం చేయాలంటే కనుక జాగ్రత్తగా వెళ్తారు, జాగ్రత్తగా పట్టుకుంటారు. ఆయన నుండి ఏం చేయకూడదు అంటే తొలగిపోకూడదు. రక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చేది, ఆయనకి సమస్త అధికారం ఉంది. ఆయనకి యేసుక్రీస్తు ప్రభుల వారికి లోబడి ఆయన యొక్క అడుగుజాడల్లో నడిస్తే కనుక ప్రతి వ్యక్తి కూడా దేవుని దగ్గరికి వెళ్తారు. కానీ ఈరోజు రక్షణ యొక్క ఔన్నత్యాన్ని వదిలేసి ఏం చేస్తారంటే కనుక పోట్లాట చేస్తున్నారు. ఆయన దేవుడు కాదు, ఈయన దేవుడు అని గొడవలు చేస్తున్నారు, పోట్లాట చేస్తున్నారు, పొరగొడుతున్నారు. దేవుని నామాన్ని అన్ని జనుల్లో ఏం చేస్తున్నారంటే దూషిస్తున్నారు, వేళన చేస్తున్నారు. ఆ నామాన్ని మహిమపరచండిరా బాబు అంటే ఆ నామాన్ని ఏం చేస్తున్నారంటే వేళన చేస్తున్నారు, నిందిస్తున్నారు. ఆ యొక్క దేవుని విషయంలో క్రైస్తవులకి ఒక యూనిటీ వస్తే కనుక, అన్ని సరిగ్గా అర్థం చేసుకుని యూనిటీ వస్తే కనుక అప్పుడు దేవుని మీద మనుషులకి ఏమవుతుందంటే అపోహలు అనేవి వినబడదు. ఇంకా దేవుణ్ణి మనకి ఇంకా పూర్తిగా అర్థం కాదు. ఆయన గురించి ఎందుకే యోబు అంటాడు, ఆయన గురించిన విషయం మెల్లనైన గుసగుసమంటి శబ్దం. ఇప్పుడు చాలా ఉంది దేవుని గురించి తెలుసుకోవాలంటే. అది తెలుసుకోవాలంటే ఆయన ఎలా ఉంటాడు ఏంటనేది పరలోకం వెళ్తేనే కానీ అర్థం కాదు. ఆయన అర్థం చేసుకోవాలంటే ఎలా ఉంటాడు. కానీ దేవుడు మనుషులకి ఏమిచ్చాడంటే నీ రక్షణను నిర్లక్ష్యపరచుకోవద్దు, నీ రక్షణను గట్టిగా పట్టుకో. నేను వచ్చేంత వరకు కూడా రక్షణ గట్టిగా పట్టుకో. ఆయన యొక్క శిలువ త్యాగాన్ని పట్టుకో. నీ పాపానికి దూరంగా ఉండు. నువ్వు ఎప్పుడు కూడా ఆయన యొక్క చేతుల్లో ఉండు అని చెప్పిన రక్షణ ఏం చేస్తున్నారంటే కనుక నిర్లక్ష్యం చేస్తే లేదా విశ్వాస వీరులాగా ఈరోజు చేస్తే రేపు పరలోకం వెళ్ళిపోయే వాళ్ళగా బెల్లప్పులు ఇచ్చుకుంటూ ఏం చేస్తారంటే క్రైస్తవులు బ్రతికేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తే ఎవరు వెళ్తారో, ఎవరైనా చేరుకుంటారో, ఎవరైనా సన్నిధిలో ఉంటారో
సన్నిధిలో ఉంటారో ఎవరికి వాళ్ళకి అర్థమైపోతుంది, వాళ్ళకి అర్థమైపోతుంది. కానీ దాన్ని అప్పుపిచ్చేసుకుని ఏం చేస్తారంటే ఈరోజు పోటీ తత్వంలో బయటపడుతున్నారు, పోటీ తత్వంలో బ్రతుకుతున్నారు. కాబట్టి మనమైన జాగ్రత్తగా ఉంటూ ఆయన రక్షణను మనం కొనసాగిస్తూ ఆయన రక్షణకు మనం భయపడుతూ ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా క్రీస్తు కొరకు బ్రతకాలని వాటిని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడా దయగలిగిన తండ్రి, పిల్లలుగా మిమ్మల్ని ఆరాధించడానికి అర్థం చేసుకోవడం మీ సహాయం మనకు దయచండి, మీ కృపను మనకు దయచండి. మీ మహోన్నతమైన దయా సన్నిధిని చేసి మీ కృపలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ పాదాల దగ్గర మనకి భాగ్యం మనకు అందించండి. మీ పరీక్ష నడిపించండి. క్రీస్తు ప్రార్థిస్తున్నాను.